పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, నాసా హాస్పిటల్స్. ప్రోటీన్ డే సందర్భంగా ఎముకలు మరియు కండరాలలో ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత ఈరోజు తెలుసుకుందాం. ప్రోటీన్ మన ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. ప్రోటీన్ మన బాడీలో కాల్షియం అబ్జర్ప్షన్ని పెంచుతుంది. సో ఎముకల ఒక సాంద్రతని పెంచుతుంది. ఇది ముఖ్యంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎముకల సాంద్రత పెరిగినప్పుడు ఆస్టియోపోరోసిస్ని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ఉంటుంది. దీనివల్ల ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్ రిస్క్ తగ్గుతుంది. తర్వాత కండరాలు రికవరీలో, కండరాలు గట్టిపడడానికి కూడా ప్రోటీన్ ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మనకి ఇది స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, ఫ్రాక్చర్స్లో కానీ, ఫ్రాక్చర్ హీలింగ్కి కానీ, స్పోర్ట్స్ ఇంజురీ రికవరీకి కానీ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. సో రోజుకి మనం మన బాడీ వెయిట్ ఒక 60 kgs ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి 20 grams అలా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. నాన్ వెజ్లో ముఖ్యంగా మనం లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ అంటే పౌల్ట్రీ ఇంకా ఎగ్స్. చిన్నపిల్లలు కూడా అంతే. చిన్నపిల్లలు కూడా రోజు ఎగ్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది.